నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇక్కడ భారీ కొండరాళ్ల క్రింద ఉన్న ఇళ్లకు సంబంధించిన వాళ్ళదే ఇల్లు, ఆ పర్సన్ ఉన్నారు మనతోటి. సార్ చెప్పండి, హౌస్ మీదే అని తెలుస్తూ ఉంది. ఎవరున్నారు, ఎంతమంది ఉంటారు అసలు ఆ ఇంట్లో? యాక్చువల్గా అక్కడ బండల కింద అయితే మా హౌస్ ఉందండి. వెనక రేకుల షెడ్ ఉంటుంది. మా హౌస్ పక్క అంటే ఇంకొక 2 గదుల పోర్షన్ ఒకటి ఉంటుంది. మొత్తం 4 గదుల పోర్షన్ అది. మార్నింగ్ ఇది 5:30కి ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము. మేము యాక్చువల్గా వేరే చోట ఉంటాము, ఇది రెంటల్కి ఇచ్చాము. మా మావయ్య గారు వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ కొండలు బండలు అవి పడిపోవడం వల్ల మార్నింగ్ ఒక పాప అయితే స్పృహ తప్పిపోయింది. మరి ఆ బండలోంచి కొంచెం బతికే ఉందని అనుకుంటున్నాము. అంబులెన్స్లో తీసుకెళ్లారు, ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడం వల్ల. ఆ తర్వాత ఇద్దరైతే చనిపోయారు. దాంట్లో ఒక పెద్ద ఆవిడ మహిళ ఉంది, ఒక ఏజ్డ్ పర్సన్, ఒక యంగ్స్టర్ ఒక అతను ఉన్నాడు. తర్వాత నైట్ 3 కుర్రోళ్ళు వచ్చారు. మామూలుగా వాళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చి తాళాలు తీసుకొని లోపల అక్కడ పడుకున్నారని తెలిసింది మాకు. వాళ్ళు మాత్రం లోపలే ఉన్నారు, ఇంకా ఆ బండల కిందే ఉన్నారని మేము అనుకుంటున్నాము. ఒకసారి చూడాలి. ప్రస్తుతానికైతే ఇది. ఎప్పటి నుంచి రెంట్కి ఇచ్చారండి ఇక్కడ హౌస్ మీరు? ఇక్కడ దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి ఉంటున్నారండి వాళ్ళు. ఒక 3 రోజుల క్రితమే వాళ్ళు కొత్తగా వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డులు అవి తీసుకుందాము, మరి కావాలి కదా, మాకు డీటెయిల్స్ కావాలి కంటే ఊరు వెళ్ళిన తర్వాత పంపిస్తాము, ప్రస్తుతానికి మాకు కావాలని చెప్పారు. ఇది తీసుకునే లోపల ఇట్స్ హ్యాపెన్ అంతే. మనం చూసుకోవచ్చు, ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు, అంటే ఇది 2 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఒక ఇంట్లో ఇద్దరు, ఇంకొక కొత్తగా వచ్చిన 3 పర్సన్స్ కూడా అక్కడే ఉన్నారు అనే సమాచారం అందుతుంది. వారి పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా తెలియరాలేదు. మరి భారీ జేసీబీ వచ్చింది కాబట్టి మరి ఆ సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు కాబట్టి మనకు కొంతసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. నాకు తెలిసిందమ్మా, 7:30కి లేచి అప్పుడే కళ్ళు తుడుచుకొని వస్తున్నామా, వానందని లేకపోతే 6ంటికి లేచేవాళ్ళం. అటని వాన వస్తుంది, ఏం చేస్తాంలే అని పడుకొని తలుపులు తీసా, అలా జారిపోయింది. చూసానమ్మా, మేమే చూసాము ముందు. అసలు ఆ పైన ఉంటాము, గుమ్మ ముడుతున్నా, అటా జారిపోయింది. ఇంకా ఆవుజీవాలు కుంగిపోయినాయి అసలు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఖాళీ చేసామన్నారు. మా చుట్టాలు అక్కడ ఉన్నారు, వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న ఇళ్ళలన్నీ క్లియర్ చేయిస్తున్నారా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందమ్మా ఇలాంటి ఘటన? 10 ఏళ్ల ముందు జరిగిందంట. అప్పుడు మేము వచ్చాం కానీ ఇక్కడ ఇల్లు కట్టల, తాటాకి ఇంట్లో ఉన్నాం. అప్పుడు మా దాకా రాలా, రేకుల షెడ్ అప్పుడు పడింది, మళ్ళీ ఇప్పుడు బాగా పడింది. ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? ఉంటారా ఆ ఇంట్లో? ఒకటింట్లో 4 ఉంటారు. కుక్క బతికింది, మనిషి చచ్చిపోయింది. వీళ్ళు కొత్తగా కట్టించుకున్నాము డాబా, అక్కడ ఉంటారు అద్దెకి. పొద్దున్నే పూజ చేసుకుందామని వచ్చిందంట, గోడ పెళ్ళి చనిపోయింది. ఆమె కష్టపడి కట్టించుకున్నాము ఆ ఇల్లు. మాకు భర్త లేడు, ఆ టైపోయింది. మేము కింద ఉంటామమ్మా. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారండి మీరు? మేము చాలా కాలం నుంచి ఉంటాం, కింద ఉంటాం, పైన కింద. ఇంకా ఇదే వస్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో అంటే కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి సంబంధించిన ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయిస్తూ ఉన్నారు. ఒక 10 ఇళ్ల వరకు క్లియర్ చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అంటే ఇలాంటి ఘటనలు అంతకుముందు ఎప్పుడైనా జరిగాయా, అధికారులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయండి? లాస్ట్ 3 years బ్యాక్ ఒకసారి జరిగిందండి. ఇది మరీ చాలా విపరీతమైన జరిగింది. ఇది చాలా భయాందోళనకు గురి చేసిందండి ఏరియా ప్రాంతానికి అందరికీ. ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఈ ఏరియాలో? దాదాపు విజయవాడలో వర్షం పడతా ఉన్నప్పుడు ఇలాంటివి అనేవి సర్వసాధారణంగా మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా వీళ్ళ పరిస్థితి అయితే మారట్లేదు. ఈరోజు రాళ్ళు పడి, గతంలో కూడా వర్షాలకి రాళ్ళు పడి ఈ వ్యక్తులు దుర్మరణం చెందుతూ ఉన్నా కూడా పరామర్శలు వెల్లువైతే జరుగుతూ ఉంది, కానీ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు, మాట్లాడి వెళ్ళిపోతారు. దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆ బడ్జెట్ కేటాయించిన తర్వాత ఆ బడ్జెట్ కేటాయింపుల్లో ఇక్కడ ఈ 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో కానీ జాయిన్ జరుగుతుందా లేదా అని చూడాలి. వర్షం వచ్చినప్పుడల్లా, వరదలు వచ్చినప్పుడల్లా, రాళ్ళు పడినప్పుడల్లా వస్తూ ఉన్నారు. ఆ 2 రోజులు టిఫిన్లు కానీ లేకపోతే పరామర్శలు వెలువ జరుగుతుంది, కానీ ఎక్కడా కూడా ఈ కొండ ప్రాంతంలో నివాసం ఇస్తున్న వాళ్ళంతా గుండెలు చేతులు పెట్టుకొని భయపడుతున్నారు తప్ప ఎక్కడా కూడా రక్షణ చర్యలు చేపట్టట్లేదు.
సో చూసుకోవచ్చు మరి ఘటన జరిగినప్పుడు కాకుండా ముందుగానే ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఏ గవర్నమెంట్ అయినా సరే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. శాశ్వత పరిష్కారం అయితే దీనికి చూపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని ఇక్కడ నిర్వాసితులు అయితే చెప్తూ ఉన్నారు. ఘటన జరిగినప్పుడు చాలామంది వస్తున్నారు. ఆ 2-3 డేస్ పరామర్శించడము, మాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం చేస్తున్నారే కానీ శాశ్వత పరిష్కారం ఈసారైనా ఈ ప్రభుత్వం అయినా చూపించాలని ఇక్కడున్న నిర్వాసితులు అయితే వాపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.